హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఏపీ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు వీడియోలో మనము భారత్ రత్న అవార్డ్స్ గురించి చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా మనం డిస్కస్ చేద్దామండి. ఎంత కాంప్రహెన్సివ్గా అంటే ఇంకా మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా భారత్ రత్న గురించి మీరు స్పెషల్గా చదవాల్సిన అవసరం లేనంత కాంప్రహెన్సివ్గా దీనిలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, బికాస్ దీంట్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక్కొక్క పాయింట్ అదొక వన్ స్టేట్మెంట్ లాగా మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు మన గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఒక కంప్లీట్ స్టేట్మెంట్ లాగా మనం చెప్పుకుని ఒక్కొక్క పాయింట్ అడిగే ఛాన్స్ ఉంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ అండి. ఓకేనా? ఎస్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే అండి, ఈ వీడియోలో మనము భారత్ రత్న అవార్డ్స్ గురించి, అసలు భారత్ రత్న అవార్డ్స్ ఎవరికి ఇచ్చారు, దానిలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, అసలు ఎవరికి అంటే ఎలిజిబిలిటీ ఏంటిది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఈ అంత డీటెయిల్గా మనం ఈరోజు వీడియోలో చూద్దామండి. ఓకే. సో ఫస్ట్ ఈ భారత్ రత్న అవార్డుని ఏమంటామంటే మనము హైయెస్ట్, ఇట్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అండి. ఓకేనా? ఇట్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. సో మనకి సివిలియన్ అవార్డుని ఎందుకు అన్నారు? జనరల్గా మనకండి మన ఇండియాలో ఉన్న పీపుల్ అందరినీ మనం 2 టైప్స్గా మనం విడగొట్టచ్చు. ఏంటిది? ఒకటి మిలిటరీ, ఎవరైతే మిలిటరీలో పనిచేస్తారో వాళ్ళని మనం మిలిటరీలో అంటాం. రెండో వాళ్ళు ఎవరు? సివిలియన్స్. రెండో వాళ్ళు ఎవరండి? మనకి సివిలియన్స్. సో మిలిటరీ అవార్డ్స్ ఏవైతే పరమవీర చక్ర ఈ అవార్డ్స్ని అవి పక్కన పెట్టేస్తే సివిలియన్ లెవెల్లో అంటే నాన్ మిలిటరీ పీపుల్ ఎవరైతే మన ఇండియాలో ఉంటారో లైక్ మనందరం కూడా వాళ్ళలో ఇచ్చే హైయెస్ట్ అవార్డ్ అండి. అంటే మన ఇండియన్లో ఉన్న వాళ్ళకి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ అవార్డ్ ఏదైనా ఉందంటే అదే మనకి భారతరత్న. అంటే భారతరత్నకు మించిన ఇంకో అవార్డు అనేది లేదు. భారతరత్న అనే మనకి హైయెస్ట్ అవార్డు అండి. భారతరత్న మనకి హైయెస్ట్ అవార్డ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? మీ అందరికీ తెలుసు, మనకి 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిందండి. అలాగే 1950లో మనకి కాన్స్టిట్యూషన్ అనేది ఎనాక్ట్ అయ్యి ఉంది, మనకి రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటాం. భారతరత్న అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే అండి 1954లో అండి. ఓకేనా? భారతరత్న అనేది జనవరి 2 రోజున 1954లో తీసుకొచ్చారండి. అంటే ఈ ఇయర్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అండి, ఓకే, రాజ్యాంగం ఎనాక్ట్ అయిన తర్వాత, రాజ్యాంగం ఎనాక్ట్ అయిన 4 ఏళ్ల తర్వాత, సో కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ అయిన 4 years తర్వాత మనకి ఈ భారతరత్న అవార్డ్స్ అనేది తీసుకొచ్చారండి. అలా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే అసలు ఈ భారతరత్న అవార్డ్స్ కూడా ఒక ఎవల్యూషన్ జరిగిందండి. అంటే దీనికి కూడా ఒక ఎవల్యూషన్ జరిగింది. ఆ ఎవల్యూషన్ ఏంటో కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఏంటంటే అండి 1954లో ఎప్పుడైతే ఫస్ట్ ఈ అవార్డ్స్ అనేది తీసుకొచ్చారో అప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే అండి, ఈ అవార్డ్స్ ఓన్లీ బ్రతికున్న వాళ్ళకి, ఎలైవ్ పీపుల్కి మాత్రమే ఇవ్వాలని ఫస్ట్ పెట్టుకున్నారండి. వాళ్ళు ఫస్ట్ ఏం పెట్టుకున్నారంటే ఓన్లీ ఎలైవ్ పీపుల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నెహ్రూ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఎలైవ్ పీపుల్కి ఇవ్వడం అంటే ఏంటిది? మనకి 2 కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఎలైవ్ ఆర్ పోస్ట్ మోస్ట్లీ అని అంటారండి. పోస్ట్ మోస్ట్లీ అంటే ఏంటంటే చనిపోయిన తర్వాత, పోస్ట్ మోస్ట్లీ అంటే చనిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఇస్తారండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2024 భారతరత్న అవార్డ్స్లో మనకి పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇచ్చారండి. బట్ పివి నరసింహారావు గారు ఇప్పుడు లేరు కదా. సో అలా చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే భారతరత్నాన్ని మనము పోస్ట్ మోస్ట్లీ అవార్డ్స్ అంటాం అన్నమాట బేసికలీ. అయితే నెహ్రూ గవర్నమెంట్ ఇనిషియల్గా తీసుకున్న స్టాండ్ ఏంటి తెలుసా అండి? ఇలా చనిపోయిన వాళ్ళకి ఇవ్వము, ఎవరైతే ఇప్పుడు బ్రతికున్నారో వాళ్ళకి మాత్రమే మేము ఇస్తాము అని చెప్పేసి ఇనిషియల్గా వాళ్ళకి ఒక స్టాండ్ తీసుకున్నారండి. ఇనిషియల్గా అవార్డు అనేది వచ్చినప్పుడు ఎవరైతే బ్రతికున్నారో వాళ్ళకి మాత్రం ఇవ్వాలనుకున్నారు. ఇది ఇనిషియల్ థింగ్. రెండోది ఎవరికి ఇవ్వాలో కూడా ఒక క్లారిటీ అనేది ముందే స్టార్టింగ్ పెట్టుకున్నారండి. వాళ్ళు ఒక క్లారిటీ అనేది వాళ్ళు స్టార్టింగ్ అనేది పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారంటే అండి, ఆర్ట్స్ విషయంలో, లిటరేచర్ దాంట్లో, అలానే మనకి సైన్స్ సెక్టార్లో, అలానే మనకి పబ్లిక్ సర్వీసెస్, ఈ 4 ఓకేనా అండి. ఈ పబ్లిక్ సర్వీసెస్లో మనకి అందరూ పొలిటీషియన్స్ వచ్చేస్తారండి. ఈ పబ్లిక్ సర్వీసెస్లో మనకి అందరూ పొలిటీషియన్స్ వచ్చేస్తారు. సో ఈ పబ్లిక్ సర్వీసెస్, సైన్స్, లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఓన్లీ ఈ 4 సెక్షన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, ఈ 4 సెక్షన్స్ కోసం కష్టపడ్డ వాళ్ళకి మాత్రమే ఈ అవార్డు ఇస్తారంటండి. అంటే ఈ 4 వాటిలలో ఎక్సెప్షనల్ సర్వీస్ ఇచ్చిన వాళ్ళు, ఓకేనా అండి, ఈ 4 సెక్టార్స్లో ఎక్సెప్షనల్ సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే మనం ఈ అవార్డు ఇవ్వాలి అనేది ఫస్ట్ డిసైడ్ చేశారండి. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ మనకి స్పోర్ట్స్ లేదు, అవునా? ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్లో మనకి స్పోర్ట్స్ అనేది లేదు. సో మీకు ఒక డిఫరెన్స్ కోసం చెప్తున్నా అండి. సో ఈ 4 సెక్టార్స్లో ఎవరైతే ఎక్సెప్షనల్ సర్వీస్ చేశారో వాళ్ళకి మాత్రమే భారతరత్న అవార్డు అనేది ఇవ్వాలనుకున్నారు ఫస్ట్. అండ్ రెండోది ఏమనుకున్నారు? ఓన్లీ బ్రతికున్న వాళ్ళకే ఇవ్వాలని అనుకున్నారండి. ఇది వాళ్ళు ఫస్ట్ అనుకున్న సెగ్మెంట్. ఓకే, మరి ఎవరు డిసైడ్ చేస్తారు ఎవరికి భారతరత్న ఇవ్వాలనేది? భారతరత్న ఇవ్వాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు అనేది కూడా వాళ్ళు డిసైడ్ చేశారు. అదేంటిదంటే అండి,
ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్. ప్రైమ్ మినిస్టరు అడ్వైస్ చేస్తారండి ఎవరికి? ప్రెసిడెంట్‌కి. సో, ఒక సంవత్సరంలో ఎవరెవరికి భారతరత్న ఇవ్వడం అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే అడ్వైస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ప్రెసిడెంట్ భారతరత్న అవార్డ్స్ ఇస్తారండి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అండి, జనరల్‌గా మనం ఎంటైర్ పాలిటీ మనం చూస్తే ఏం తెలుస్తది? ఎప్పుడు కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ చేయాలనే ఉంటుంది కదా! ఎప్పుడైనా ఇప్పుడు స్టేట్ లెవెల్‌లో గవర్నర్‌కి ఎలాగైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇవ్వాలో, నేషన్ లెవెల్‌లో కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ ఇస్తేనే ప్రెసిడెంట్ ఏదైనా చేయగలరు నార్మల్‌గా. సో, మన ఎంటైర్ కాన్స్టిట్యూషన్‌లో ఎప్పుడు ఏమొస్తది? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని వస్తదండి. కానీ ఈ భారతరత్న అవార్డ్స్ విషయంలో మాత్రం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి సంబంధం లేదండి. ప్రైమ్ మినిస్టర్ ఇండివిడ్యువల్‌గా, ఓకేనా అండి? ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వద్దన్నా కూడా ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరి పేరైతే డిసైడ్ చేస్తారో వాళ్ళకే ప్రెసిడెంట్ భారతరత్న అవార్డ్స్ ఇస్తారండి. ఓకేనా? ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. భారతరత్న అవార్డ్స్ ఎవరికి ఇవ్వాలనే దానికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధం లేదు. ప్రైమ్ మినిస్టర్ ఎవరికి ఇవ్వాలని చెప్తే వాళ్ళకి మాత్రం ఇస్తారండి. ఓకేనా? ఇది 1954లో తెచ్చిన రూల్స్. ఓకేనా? ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటిది? ఓన్లీ 4 సెక్టార్‌లో పనిచేసిన వాళ్ళకే ఇవ్వాలి. నెక్స్ట్ మూడో రూల్ ఏంటిది? బతికున్న వాళ్ళకే ఇవ్వాలి. ఇది వాళ్ళు ఇనీషియల్‌గా పెట్టుకున్న రూల్స్ అండ్ కండిషన్స్ అండి. ఓకే. నెక్స్ట్ ఏం జరిగిందంటే ఫస్ట్ 1954లో పెట్టగానే ఎవరికిచ్చారో మనకి ఇంపార్టెంట్ మన ఎగ్జామ్‌కి. అయితే ఒకటండి, 1954లో భారతరత్న స్టార్ట్ అయ్యి మొన్న 2024 వరకు ఇచ్చిన వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారంటే లిటరల్లీ ఒక 53 మెంబర్స్ ఉన్నారండి. అంటే మనం మోర్ దాన్ 50 మెంబర్స్‌కి ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఓకేనా? మోర్ దాన్ 50 మెంబర్స్‌కి ఇప్పటి వరకు మనకి భారతరత్న ఇచ్చారు. సో, 53 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మన ఎగ్జామ్ కోసం. మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే దీనిలో స్పెషల్స్ ఏమున్నాయి? ఆ స్పెషల్‌వే మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలండి. ఈ 53 నేమ్స్ మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఆ స్పెషల్స్ ఏంటో నేను మీకు చెప్తాను. ఫస్ట్ స్పెషల్ ఏంటంటే ఫస్ట్ ఎవరికిచ్చారనేది మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఫస్ట్ భారతరత్న అవార్డ్స్ పెట్టినప్పుడు ఎవరికిచ్చారనేది మనకి ఇంపార్టెంట్. అది ఎవరెవరికంటే అండి ముగ్గురికిచ్చారండి. ఒకరికి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఒకరెవరండి మనకి? సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఒకరికిచ్చారు. రెండోదెవరు? సివి రామన్. మన ఇండియన్ ఫిజిసిస్ట్ అయిన సివి రామన్ గారికి ఇచ్చారండి. మూడోదెవరికిచ్చంటే రాజగోపాలాచారి. ఓకేనా అండి? ఈ రాజగోపాలాచారి మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారు కదా మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ఆయనకు కూడా భారతరత్న అవార్డు అనేది ఇచ్చారండి. ఓకేనా? సో, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ టైం ఇచ్చారు కాబట్టి మనకి ఇంపార్టెంట్. సో, ఫస్ట్ 1954లో ఇచ్చారు కాబట్టి మనకి 3 ఇంపార్టెంట్. ఎవరెవరండి? సర్వేపల్లి రాధాకృష్ణ, సివి రామన్, రాజగోపాలాచారి. ఈ ముగ్గురికి ఫస్ట్ ఇచ్చారండి. ఓకే. ఇక్కడ దాకా స్టోరీ బాగుంది. నెక్స్ట్ ఏం జరిగిందంటే అండి మనకి 1962 వార్ జరిగినప్పుడు కానీ 1965 వార్ జరిగినప్పుడు కానీ మనకి 1965 వార్ స్పెషల్గా అండి, అంటే స్పెషల్గా 1965 వార్ అయితే ఇండో పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు మన ప్రైమ్ మినిస్టర్గా జై జవాన్ జై కిసాన్ ఒక స్లోగన్ ఇచ్చారు. అవునా? సో, ఆయన ప్రైమ్ మినిస్టర్గా చాలా బాగా వర్క్ చేశారు. తర్వాత ఏం జరిగింది? వెంటనే లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారు మనకి. ఒక 1965 వార్ తర్వాత 1966లో ఆయన ఆల్మోస్ట్ చనిపోయారండి. ఇప్పుడు సడన్గా కాంగ్రెస్కి ఏమనిపించిందంటే, అయ్యో! లాల్ బహదూర్ శాస్త్రి గారు మన యుద్ధం టైంలో జై జవాన్ జై కిసాన్ ఫార్మర్స్‌కి అటు మిలిటరీ వాళ్ళకి ఇంత సపోర్ట్ ఇచ్చి ప్రైమ్ మినిస్టర్‌గా ఇంత లీడర్‌షిప్ ఇచ్చారు కదా! మరి ఆయనేమో చనిపోయారు. మరి భారత్‌న ఎలా ఇవ్వాలి అనే డౌట్ వచ్చి వాళ్ళు ఫస్ట్ టైం ఒక అమెండ్మెంట్, ఒక రూల్ అప్డేట్ చేశారండి. రూల్ అప్డేట్ ఏంటంటే ఓకే, ఎల్ఐ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, పోస్ట్ మోస్ట్లీ ఉన్న వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు అనే అప్డేట్ అనేది మనకి 1966లో అప్డేట్ చేశారండి. ఓకేనా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో, ఇనీషియల్గా భారతరత్న వచ్చినప్పుడు ఓన్లీ ఎలైవ్ పర్సన్స్కి మాత్రం ఇచ్చేవాళ్ళు. బట్ 1966లో ఈ అప్డేట్ అనేది లాల్ బహదూర్ శాస్త్రి గారి కోసం చేసి అప్డేట్ ఏం చెప్పారు? ఓకే, ఇప్పటి నుంచి చనిపోయిన తర్వాత కూడా మనం ఈ అవార్డు ఇవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చారండి. సో, 1966లో ఈ రూల్ని అప్డేట్ చేసిన తర్వాత ఏం చేశారు? లాల్ బహదూర్ శాస్త్రి గారికి భారతరత్న అవార్డు ఇచ్చారండి. ఓకేనా? లాల్ బహదూర్ శాస్త్రి గారికి భారతరత్న అవార్డు అనేది ఇచ్చారు. ఓకే. ఇక్కడ దాకా ఒక స్టోరీ. నెక్స్ట్ ఏంటంటే ఓకే, భారతరత్న అనేది మనకి కంటిన్యూస్గా ఉందా, ఏదైనా ఇయర్లో ఆపేశారా అనేది మనకి ఇంపార్టెంట్ అండి. అయితే భారతరత్న అనేది 1954లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2024 వరకు కొనసాగుతుంది కదండి. ఈ మధ్యలో 2 టైమ్స్ ఈ భారతరత్న అవార్డు స్టాప్ చేశారండి. 2 టైమ్స్ భారతరత్న అవార్డ్స్ని స్టాప్ చేశారు. ఎప్పుడెప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ టైం ఎప్పుడు స్టాప్ చేశారంటే 1977లో ఎమర్జెన్సీ టైంలో ఇందిరా గవర్నమెంట్ని పడగొట్టి మొరార్జీ దేశాయ్ గారు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యారో ఆయన 1977లో ఏం చేశారు? భారతరత్న అవార్డ్స్ని క్యాన్సిల్ చేసేసారండి. ఓకేనా? 1977లో భారతరత్న అవార్డ్స్ని క్యాన్సిల్ చేశారు.
మళ్ళీ 1980లో మనకి ఎవరు వచ్చారు? ఇందిరాగాంధీ గారు వచ్చారు. తను రాగానే మళ్ళీ భారతరత్న అవార్డ్స్ని మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసినట్టు బేసికలీ. సో ఈ 1977 నుంచి 1980 మధ్యలో ఎవరికి కూడా భారతరత్న అవార్డ్స్ ఇవ్వలేదండి. ఎందుకంటే భారతరత్న అవార్డ్స్ని క్యాన్సిల్ చేసేసారు. ఇది మొదటి ఇన్స్టెన్స్ అండి. ఇది మనకి మొదటి ఇన్స్టెన్స్ ఎప్పుడు భారతరత్న అవార్డ్స్ని క్యాన్సిల్ చేశారండి. రెండో ఇన్స్టెన్స్ ఎప్పుడంటే అండి 1990స్లో ఒకరు సుప్రీంకోర్టులో ఒక పిల్ వేశారండి. సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. లిటిగేషన్ వేసి ఏం చెప్పారంటే మనకి టైటిల్స్ అనేది మనకి బేసికల్లీ ప్రొహిబిట్ చేస్తారు కదండి. మీరు కనుక ఆర్టికల్ 18 చూసినట్టయితే మనకి రాజ్యాంగం ఆర్టికల్ 18లో ఏం చెప్తారు? టైటిల్స్ అనేవి ప్రొహిబిట్ చేశారు. సో భారతరత్న కూడా టైటిల్స్ కిందకు వస్తుంది అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో పిల్ వేశారు. అలా సుప్రీంకోర్టులో పిల్ వేసినప్పుడు ఏమైందంటే మళ్ళీ అప్పుడు కూడా భారతరత్న అవార్డ్స్ అనేది ఆపేశారండి కొంతవరకు. ఓకేనా? సో మనం అర్థం చేసుకున్న పాయింట్ ఏంటంటే ఒకసారేమో 1977లో భారతరత్న అవార్డ్స్ని ఆపేశారు. మళ్ళీ 1980లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు. అలా 1990స్లో ఒకసారి సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ వల్ల ఈ భారతరత్న అవార్డ్స్ ఆపేశారు. మళ్ళీ వెంటనే వితిన్ 2 to 3 ఇయర్స్లో మళ్ళీ భారతరత్న అవార్డ్స్ని స్టార్ట్ చేశారండి. ఓకేనా? ఇది ఒక స్టోరీ. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి జనరల్గా భారతరత్న అవార్డ్స్కి ఎవరికి ఇస్తారు? పేరులో ఏముంది మనకి? భారత్ రత్న. అంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఎక్సెప్షన్ సర్వీస్ చేశారో వాళ్ళకి ఇస్తారండి. అయితే నార్మల్గా ఎవరికి ఇస్తారు? ఇండియన్ సిటిజన్స్కి ఇస్తారండి ఎప్పుడు కూడా. భారతరత్న అనేది బేసికల్ ఇండియన్ సిటిజన్స్కి ఇస్తారు. కానీ నాన్ సిటిజన్స్కి ఇవ్వకూడదు అనే రూల్ ఏం లేదన్నట్టు బేసికల్. జనరల్గా భారతరత్న అవార్డు అంటే దేనికి? ఇండియా కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవార్డు ఇస్తారండి. సో సిటిజన్స్కి ఇస్తారు బేసికల్గా. బట్ నాన్ సిటిజన్ అంటే సిటిజన్స్ కాని వాళ్ళకి ఇవ్వాలని రూల్ ఏం లేదు. సో సిటిజన్స్ కాని వాళ్ళు ఎవరికి ఇచ్చారనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి మనకి మదర్ తెరిసా గారు. మదర్ తెరిసా గారు మన ఇండియా కోసం చేసిన ఎంతో సేవకి తను ఏమయ్యారంటే అండి షీ బికేమ్ ఏ న్యాచురలైజ్డ్ సిటిజన్ అన్నట్టు. అంటే తను ఇక్కడ పుట్టకపోయినా కూడా తను ఎంతో కాలం ఇక్కడ ఉండడం వల్ల తను ఒక న్యాచురలైజ్ సిటిజన్గా తను సిటిజన్ అయ్యారు మదర్ తెరిసా గారు. సో తను చేసిన ఎనలేని సేవకి మదర్ తెరిసా గారికి మనకి భారతరత్న అవార్డు ఇచ్చారండి. ఓకే. సో తను ఇచ్చే టైంకి షీఈ్ అ న్యాచురలైజ్ సిటిజన్. కానీ తను పుట్టింది ఇక్కడైతే కాదు కదా. సో తను ఫారినర్గా మన ఇండియాకి వచ్చినా కూడా తను ఇక్కడ ఇండియాలో ఎంతో సేవ చేసి అలాగే మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా తీసుకున్నాక తనకి ఈ భారతరత్న అవార్డు అనేది ఇచ్చారండి. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అండి మనకి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనే పర్సన్ అండి మనకి చనిపోయారు అన్నట్టు 1990స్లో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనే పర్సన్ చనిపోయారు. ఈ చనిపోయిన పర్సన్ మీరు కనుక మోడర్న్ హిస్టరీ కనుక చదువుంటే అండి ఈ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఎక్కడ కనిపిస్తారు? 1930స్లో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్లో మనకి ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో రెడ్ షర్ట్స్ కుడే కిడ్మక్తాస్ అనే ఒక కాన్సెప్ట్తో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ఆయన సపోర్ట్ చేస్తారండి. ఆయన చనిపోయారని చెప్పేసి 1990స్లో ఆయనకి భారతరత్న అవార్డు ఇచ్చారు. కానీ ఈయన చనిపోయడానికి ఈయన ఎక్కడున్నారు? ఈయన పాకిస్తాన్లో ఉన్నారు. బేసికల్లీ ఈయన పాకిస్తాన్లో ఉండిపోయారండి. మరి ఈయనకెందుకు అవార్డు ఇచ్చారంటే అండి ఈవెన్ దో హీస్ ఫ్రమ్ పాకిస్తాన్, ఆయన మన పార్టీషన్ టైంలో కూడా 1957లో జరిగిన పార్టీషన్ టైంలో కూడా ఆయన అపోజ్ చేశారండి. ఇండియా పాకిస్తాన్ విడిపోకూడదు, మనం ఎప్పుడు కూడా కలిసే ఉండాలి, మనం విడిపోకూడదని పాకిస్తాన్లో ఉండి చెప్పారండి. ఇప్పుడు ఇండియాలో ఉండి ఇండియా పాకిస్తాన్ కలిసి ఉండాలని చెప్పడం కామనే, కానీ పాకిస్తాన్లో ఉండి ఇండియా పాకిస్తాన్ కలవాలని చెప్పడం గ్రేట్ విషయం కదా. సో ఆయన్నే మనం ఏమని పిలుస్తాము? హీజ్ అ ఫ్రంటియర్ గాంధీ. ఆయనకి ఫ్రంటియర్ గాంధీ అని ఒక పేరు కూడా ఉంది కదండి. సో ఆయన పాకిస్తాన్లో ఉండి ఇండియాకి కూడా పార్టీషన్ జరగకూడదని సపోర్ట్ చేయడం వల్ల ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి భారతరత్న అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ నాన్ సిటిజన్కి ఎవరికి ఇచ్చారంటే అండి లాస్ట్ పాయింట్ వచ్చేసి నెల్సన్ మండేలా గారు. సో నెల్సన్ మండేలా గారు ఏదైతే మనకి సౌత్ ఆఫ్రికాలో ఆయన చేసిన కృషికి ఏదైతే ఉందో దాని కృషి ఫలంగా ఆయనకి 1990స్లో నెల్సన్ మండేలా గారికి భారతరత్న ఇచ్చారండి. సో ఇక్కడ మీరు చూస్తే ఈ నలుగురు మన ఇండియాలో పుట్టిన వాళ్ళు కాదు. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ కానీ మదర్ తెరిసా కానీ నెల్సన్ మండేలా కాదు, కానీ అయినా వాళ్ళకు కూడా ఇచ్చారు. సో దట్ మీన్స్ ఏంటిది? ఇంకా నెల్సన్ మండేలా గారు అయితే ప్యూర్ ఫారినర్ కదండి, ఈయనైతే ప్యూర్ ఫారినర్, అయినా కూడా భారతరత్న ఇచ్చారు. సో దట్ మీన్స్ ఏంటంటే భారతరత్న అనేది ఓన్లీ సిటిజన్స్కి మాత్రం ఇవ్వాలనే రూల్ అటువంటిది అనేది ఏమీ లేదండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏంటంటే అండి ఎంతోమంది మహానుభావులకు కూడా ఈ భారతరత్న అవార్డు అనేది ఇచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంబేద్కర్ గారికి ఇచ్చారు. ఓకేనా? అంబేద్కర్ గారికి కూడా భారతరత్న అనేది 1990లో ఇచ్చారండి. బికాస్ హీఈస్ ది ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అయితే నెక్స్ట్ ఏం జరిగిందంటే అండి 2011కి వచ్చేసరికి ఇంకొక రూల్ అప్డేట్ చేశారు. ఈ రూల్ ఏం అప్డేట్ చేశారు అంటే మొదట ఏమన్నారు మనకి ఎవరైతే ఆర్ట్స్లో, సైన్స్లో, పబ్లిక్ సర్వీసెస్లో, లిటరేచర్లో దీంట్లో పనిచేసిన వాళ్ళకి మాత్రమే మేము భారతరత్న అవార్డు ఇస్తామని చెప్పాను కదా. కానీ 2011లో ఒక అప్డేట్ చేశారండి. ఆ అప్డేట్ ఏంటంటే ఓకే ఈ ఆర్ట్స్, సైన్స్ ఇవేం వద్దు,
ఇవేం లేకుండా ఎవరైనా కానీ ఎక్సెప్షనల్ సర్వీసెస్, ఎవరైనా కానండి ఎక్సెప్షనల్ సర్వీస్ ఇన్ ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్లో అయినా అండి, ఓకేనా, ఏ ఫీల్డ్ అయినా సరే సంబంధం లేదు, ఏ ఫీల్డ్ అయినా సంబంధం లేదు. ఇప్పుడు ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ దేశానికి ఎంతో సేవ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సోషల్ ఈవిల్ రిమూవ్ చేయడం కోసం ఆయనకు కూడా ఇవ్వచ్చు. సో ఎనీ ఫీల్డ్లో ఎవరైతే ఎక్సెప్షనల్ సర్వీస్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వచ్చు అని చెప్పి 2011లో అప్డేట్ చేశారండి. 2011లో అప్డేట్ చేశారు. ఈ అప్డేట్ చేసిన తర్వాతనే ఏం జరిగిందండి, మనకి సచిన్ టెండూల్కర్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చారండి. బికాస్ మీరు ముందు చూస్తే ఓన్లీ ఆర్ట్స్, సైన్స్, పబ్లిక్ సర్వీస్, ఇదే స్పోర్ట్స్ లేదు. బట్ 2011 అప్డేట్ తర్వాత ఏం చేశారు, సచిన్ టెండూల్కర్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చారండి. అయితే ఇక్కడ ఒక మంచి 2 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనకి ఎగ్జామ్కి యూజ్ అయ్యి మీకు చెప్తా చూడండి. ఒకటి ఏంటంటే భారతరత్న అవార్డ్స్లో అండి మనకి యంగెస్ట్ ఎవరు, ఓల్డెస్ట్ ఎవరు అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా, భారతరత్న అవార్డ్స్ ఇప్పటికి ఎంతో మందికి ఇచ్చారు కదా, ఎవరు యంగెస్ట్ ఎవరు ఓల్డెస్ట్ అనేది మనం ఒకసారి చూద్దాం. సో సచిన్ టెండూల్కర్ గారికి ఈ అవార్డు వచ్చేటప్పటికి హీఈస్ ద యంగెస్ట్ పర్సన్ టు రిసీవ్ ది అవార్డ్ అండి. ఓకేనా, సో సచిన్ టెండూల్కర్ గారు మనకి ఈజ్ ది యంగెస్ట్ పర్సన్ టు రిసీవ్ దిస్ అవార్డ్ టిల్ డేట్ అండి. ఇప్పటి వరకు కూడా అంత యంగెస్ట్ పర్సన్కి ఎవరికి కూడా మనకి భారతరత్న అవార్డు అనేది ఇవ్వలేదండి. ఓకే, ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తే ఎల్కే అద్వానీ గారు కూడా ఎప్పుడు ఇచ్చారండి, ఆయనకి మోర్ దెన్ 95 years ఆఫ్ ఏజ్ ఉంది. సో అలాంటి టైంలో ఇచ్చారు. సో సచిన్ టెండూల్కర్ గారికి యంగెస్ట్ పర్సన్గా ఉన్నప్పుడు ఈ అవార్డు ఇచ్చారండి. ఓకే, నెక్స్ట్ ఏం తెలుసా అండి, ఓల్డెస్ట్ పర్సన్ ఎవరికి ఇచ్చారు, బతికున్నప్పుడు ఓల్డెస్ట్ పర్సన్కి ఎవరు ఇచ్చారు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ మీరు షాక్ అవుతారండి. ఇక్కడ ఎందుకు షాక్ అవుతారు తెలుసా, ఓల్డెస్ట్ పర్సన్ ఎవరికి ఇచ్చారనుకున్నారు మీరు? మోడర్న్ ఇండియాలో కనుక చూస్తే, బేసికలీ రిఫార్మిస్ట్ మూవ్మెంట్ టైంలో చూస్తే, ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ గారు కానీ, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ కానీ ఎంతో కష్టపడ్డారు కదండి. అలా వాళ్ళతో పాటు కష్టపడ్డ ఒక పర్సన్ పేరు ఏంటిదంటే డీకే కార్వే. ఓకేనా అండి, ఈ డీకే కార్వే గారు అనే పర్సన్ ఆయన విడో రీమ్యారేజ్ కోసం ఎంతో కష్టపడ్డారండి. మీరు మోడర్న్ హిస్టరీ కనుక చదివినట్టయితే డీకే కార్వే గారు ఆయన విడో రీమ్యారేజ్ కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన ఎంత కష్టపడ్డారంటే ఆయన ఒక విడోని కూడా పెళ్లి చేస్తున్నారండి అన్నట్టు బేసికలీ. సో ఈయనకి 100 ఏళ్ళు, ఈయనకి 100 years వచ్చినప్పుడు అప్పుడు డీకే కార్వే గారికి ఈ భారతరత్న అవార్డు ఇచ్చారండి. సో డీకే కార్వే గారికి అప్పుడు మనకి భారతరత్న అవార్డు ఇచ్చారండి బేసికలీ. సో మనకి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సచిన్ టెండూల్కర్ గారికి ఏమో 40 ఏళ్ల వయసులో యంగెస్ట్ పర్సన్గా ఉన్నప్పుడు ఈ అవార్డు ఇచ్చారండి. అలానే డీకే కార్వే గారు తన యొక్క 100th బర్త్డే, తనకు 100 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు అప్పుడు ఈ అవార్డు అనేది ఇచ్చారండి. ఓకేనా, సో డీకే కార్వే గారు ఏమో ఓల్డెస్ట్ పర్సన్, సచిన్ టెండూల్కర్ గారికి ఏమో యంగెస్ట్ పర్సన్ అండి. ఈ 2 పాయింట్స్ కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో ఎస్ అండి, దీంతో మనం ఏవైతే కాంప్రహెన్సివ్గా మనం డిస్కస్ చేయాలంటే నేను చెప్పాము. లాస్ట్ నేను ఎండ్ చేసే ముందు ఏం చెప్తానంటే అండి, 2024లో ఎవరికి ఇచ్చారో మీరు ఆల్రెడీ న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నారు. బట్ నేను ఈ వీడియో చేస్తున్నా కాబట్టి ఒకసారి కవర్ చేస్తాను. సో 2024లో ఎవరెవరికి ఇచ్చారండి, ఫస్ట్ మనకి ఎంఎస్ స్వామినాథన్ గారికి ఇచ్చారు. మీ అందరు తెలుసు, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. నెక్స్ట్ ఎల్కే అద్వానీ గారికి ఇచ్చారు భారతరత్న. మూడోది ఎవరికి ఇచ్చారండి మనకి చౌదరి చరణ్ సింగ్ అనే పర్సన్ కూడా అండి ఎమర్జెన్సీ టైంలో మొరార్జీ దేశాయ్ గారితో ఎంతో కష్టపడ్డారండి. ఆయన మొరార్జీ దేశాయ్ గారితో ఎంతో కష్టపడి తర్వాత ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యారు కొంతకాలం వరకు. సో హీఈస్ ఎ ఫార్మర్స్ మనిషి. సో ఫార్మర్స్ కోసం ఎంతో కష్టపడ్డాడనే ఉద్దేశంతో ఆయనకి ఈ ఇయర్ ఇచ్చారు. నెక్స్ట్ ఫోర్త్ ఎవరికి ఇచ్చారండి, పివి నరసింహారావు గారికి ఏదైతే ఎల్పిజి రిఫార్మ్స్ చేశారో, ఏదైతే మనకి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చారో ఆయనకి అవార్డు అనేది ఇచ్చారండి. లాస్ట్ ఎవరికి ఇచ్చారు, కర్పూరి ఠాకూర్ అనే పర్సన్, ఆయన ఒక బీహార్ సీఎంగా పనిచేశారండి. ఆయన బీహార్ సీఎంగా పనిచేసి ఈ బహుజనుల కోసం ఎంతో కష్టపడ్డారు అన్నట్టు. సో ఆయనకు కూడా ఈ అవార్డు ఇచ్చారండి. సో ఈ 5గురికి 2024లో ఇచ్చారు. ఈ 2024లో భారత్ ఇంకొక విశిష్టత ఉందండి. ఆ ఇంకొక విశిష్టత ఏంటంటే, జనరల్గా మనకి 1954 నుంచి అవార్డ్స్ ఇస్తున్నారు కదండి. జనరల్గా ఎంతమందికి ఇస్తారు, జనరల్గా 3 ఇస్తారండి. ఓకేనా, ఎవ్రీ ఇయర్ కూడా జనరల్గా ఏం చేస్తారు, 3 మాత్రమే భారతరత్న అవార్డు ఇస్తారండి. 3 మాత్రమే భారతరత్న అవార్డు ఇస్తారు. కానీ అండి 1990స్లో ఒకసారి 4 ఇచ్చారండి. ఒకటే సంవత్సరంలో 4 భారతరత్న అవార్డు ఇచ్చారు. అదే హైయెస్ట్ బేసికల్లీ. సో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఎంతమందికి ఇస్తారు, ఒకరికి ఇస్తారు, లేదా 2 లేదా 3, అంతకుమించి ఎప్పుడు ఇవ్వలేదు. కానీ 1990స్లో ఫస్ట్ టైము 4 భారతరత్న అవార్డు ఒకటేసారి ఇచ్చారండి. ఇప్పుడు 2024 విశిష్టత ఏంటిది అనుకున్నారు, ఒకటే సంవత్సరంలో 5 భారతరత్న అవార్డు ఇచ్చారండి. ఓకేనా, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో 2024 భారతరత్న దీనికి స్పెషల్ ఏంటంటే
దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ భారతరత్న దట్ 5 పీపుల్ గాట్ దిస్ అవార్డ్ ఎట్ ఏ టైమ్. ఒకటే సంవత్సరంలో 5గురికి వచ్చిందండి. ఒకటే సంవత్సరంలో 5గురికి అవార్డు అనేది ఇచ్చారండి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఎంతమందికి ఇవ్వాలి, ఈ సిటిజన్స్కి ఇవ్వాలా వద్దా, ఇవేమి కూడా మనకి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ లేవండి. గవర్నమెంట్ బట్టి ఒకరికి ఇవ్వాలంటే ఒకరికి ఇస్తుంది, 5గురికి అంటే 5గురికి ఇస్తుంది. ఇప్పుడు రేపొద్దున ఫ్యూచర్ గవర్నమెంట్ మేబీ 7గురికి కూడా ఇవ్వచ్చేమో. అంటే రూల్ ఏం లేదంటున్నా, ఇంతమందికి ఇవ్వాలని రూల్ ఎటువంటి లేదండి. సో 2024 5గురికి ఇవ్వడం అనేది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అండి. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. సో ఎస్ అండి, ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా కాంప్రహెన్సివ్గా నేను ఒక ఎవల్యూషన్, నేను అందుకే మీకు స్టార్టింగ్ చెప్పాను కదండి, నేను మీకు ఎవల్యూషన్ చెప్పాను. భారతరత్న అనేది ఎలా ఇవాల్వ్ అయింది 1940s నుంచి ఇప్పటివరకు, ఆ ఎవల్యూషన్ మీకు చెప్పాను. సో వీడియో మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, సో దట్ ఇంకా మాకు మోర్ వీడియోస్ చేయడానికి మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. జై హింద్.